షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్నం మానేసి ఒట్టి చపాతీలు, రాగి లేదా జొన్న రొట్టెల్ని తినడాన్ని మొదలు పెడుతూ ఉంటారు. స్వీట్లు, మిఠాయిల వంటి తీపి పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కఠిన పథ్యాలకు షుగర్ జబ్బు లొంగుతుందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. అయితే మధుమేహానికి కళ్ళెం వేయటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతోంది. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవటానికి ఆహార విహారాలు, జీవనశైలి మార్పుల గురించి ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలిగోటిదాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటిస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటే ఇప్పుడు ఇండియానే డయాబెటిక్ క్యాపిటల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత నిర్ధారింపబడింది. భారతదేశం లోపల 100 మిలియన్స్కు పైగా, దాదాపు 10 కోట్ల మంది ప్రజలకు పైగా నిర్ధారింపబడినటువంటి వ్యాధి డయాబెటీస్ వ్యాధి. డయాబెటీస్ వ్యాధిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ప్యాంక్రియాటిక్ కానీ అదర్ వేరే కారణాల చేత, ట్యూమర్స్ చేత షుగర్లో వ్యాధి జనించడానికి ఆస్కారం ఉంది. టైప్ 1 లోపల ఇన్సులిన్ ప్రొడక్షనే పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ సెల్స్ నుండి ఇన్సులిన్ యొక్క కణాలను దెబ్బతినకుండా వాటిని సెన్సిటివిటీని తగ్గింపగలగాలి. తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ లోపల ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. క్రమేణా నార్మల్గా డెలివరీ తర్వాత నార్మల్గా రూపాంతరం చెందుతుంది. సర్టెన్ వ్యాధులైనటువంటి ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ లోపల వచ్చేటువంటి కూడా వివిధ రకాలైనటువంటి డయాబెటీస్ వ్యాధులు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అంటే శరీరంలో రక్తం లోపల షుగర్ అంశాలు పెరిగి అధికంగా దప్పిక, మాటిమాటికి యూరిన్ పోవడము ఇట్లాంటివి జరుగుతాయి. షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. తిన్న తర్వాత పెరుగుతుంది. గత 3 నెలలుగా షుగర్ కంట్రోల్ ఉందా లేదా అని చెప్పే HbA1c అనేటువంటి బయోకెమికల్ మార్కర్ ఈ వ్యాధిని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క దుష్పరిణామాలు ఏమైనా శరీరం పైన ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఇది ఇంపార్టెంట్ విషయం. మధుమేహులకు పథ్యాలు మంచివే, కానీ మితిమీరిన పథ్యాలతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాల్ని బాగా తగ్గించాలి. అలాగే బాగా పాలిష్ పట్టించిన బియ్యానికి బదులుగా ముడి బియ్యం లేదా పాత బియ్యంతో అన్నాన్ని వండుకుని తినొచ్చు. తాజా పండ్లు, కాయగూరల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇక కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు 10 పచ్చి కరివేపాకుల్ని తినడం మంచిది. అలాగే దాల్చిన చెక్కలో కూడా డయాబెటీస్ని అదుపులో ఉంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దాల్చిన చెక్కను నిత్యం వంటల్లో వాడుకోవాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉసిరిని మధుమేహుల పాలిట దివ్యౌషధంగా చెబుతారు నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఉసిరిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. 90% ఆఫ్ ద పీపుల్ షుగర్ వ్యాధులలో ఉండేటువంటి టైప్ 2 డయాబెటీస్ లోపల రివర్సల్ లేదా మాయం చేయడం అనేది 100% పాసిబుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. దీనికి మనం ఏం చేయాలి? ఔషధాలు ఇవ్వద్దు, ఔషధాలు లేకుండా మాయం చేయవచ్చు. ఎలా అంటే, ఒకటి ఆహారము, నిద్ర,
ఔషధం వద్దు ఇక్కడ. బ్రహ్మచర్యం, వెయిట్ కంట్రోల్. వెయిట్ కంట్రోల్ ఫస్ట్ మీ దగ్గరికి వ్యక్తులు రాగానే టైప్ 2 డయాబెటీస్ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ వెయిట్ చెక్ చేయండి. 90కి పైన 80 పైన దాటితే వాళ్ళు ఒబేసిటీని దాటుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో మరి ఏం చేయాలి మీరు? మేము సాధారణంగా వెయిట్ను కంట్రోల్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ వెయిట్ను కంట్రోల్ ఎందుకు చేసుకుంటామంటే దీనిలో ఆండ్రాయిడ్ ఫ్యాట్, గైనాయిడ్ ఒబేసిటీ, ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటాం. ఈ గైనాయిడ్ ఫ్యాట్ అంటే థైస్ లోపల, బటక్స్ లోపల అధికంగా ఫ్యాట్ చేరడం. దీనివల్ల మనకు పియర్ షేప్లో బాడీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫ్యాట్ ఏంది? పొట్ట భాగం లోపల విపరీతంగా, బ్యాక్ భాగం లోపల, ఇది ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంటారు. ఈ ఆండ్రాయిడ్ ఫ్యాట్ యాపిల్ పండు లాంటి షేప్ వస్తుంది. ఈ రెండు షేప్స్ కూడా వెరీ డేంజరస్. ఓవర్ వెయిట్కు సంకేతాలు. నడవలేకపోవడం, ఎక్కువగా ఫ్యాటీ డిపాజిట్స్ చేత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి రక్త ప్రసారణలకు ఉత్పత్తి అయ్యి షుగర్ యొక్క నియంత్రణను, సెన్సిటివిటీని కోల్పోయేటట్టు ప్యాంక్రియాటిక్ సెల్స్ మీద దాని ప్రభావం చూపెడుతుంది. కాబట్టి కంట్రోల్ కాదు. ఓవర్ వెయిట్ని తగ్గించుకున్నట్టయితే మనకు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఫ్లో తగ్గి షుగర్ యొక్క మనం ఇన్సులిన్ను ప్రొడక్షన్ను పెంచుకొని మనం ఆటోమేటిక్గా ఔషధాలు లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆహారం లోపల మార్పులు. 50% గ్రీన్స్, 25% ప్రోటీన్స్, 25% కార్బ్స్ను మనం సమతుల్య ఆహారాన్ని ఇచ్చినట్టయితే మనం తప్పకుండా దీన్ని నియంత్రించుకోవచ్చు. మూడవది, రోజు 45 నిమిషాల వ్యాయామము, యోగా, సూర్య నమస్కారాలు లాంటివి మనము క్రమబద్ధంగా ప్రతిరోజు చేయడం ద్వారా ఔషధాలు లేకుండా మనము దీన్ని నియంత్రించుకోవచ్చు. అట్లాగే మనము ప్రతిదినం మనం తీసుకునేటువంటి ఆహారాలలో జంక్ ఫుడ్ ఉన్నా, మనకు డీప్ ఫ్రై ఫుడ్ ఉన్నా, వీటిని ప్రివెంట్ చేసుకున్నట్టయితే ఈ డయాబెటీస్ వ్యాధిని మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే కంట్రోల్ చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ కూడా నిజానికి ఆయుర్వేదం లోపల నిద్ర, ఆహారము, బ్రహ్మచర్యము, త్రయ ఉపస్తంభాలు అండ్ పరివర్జన ప్రక్రియలు ఏదైతే వదలాలో, ఏదైతే తీసుకోవద్దో అనేటువంటి ప్రక్రియలు నిదాన పరివర్జనం అంటారు. సో ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నటువంటి అంశాలనే కొంత మార్పులు చేర్పులు చేయడం ద్వారా షుగర్ వ్యాధిని మాయం చేయవచ్చు టైప్ 2 డయాబెటీస్లో అని ఘంటాపదంగా చెప్తున్నారు. మెంతులు, కాకరకాయల్లో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే రసాయనాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వంటల్లో మెంతులు, కాకరకాయల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అల్లం, మొక్కజొన్న గింజలు, బ్లాక్ టీ, గ్రీన్ టీలకు కూడా షుగర్ని అదుపులో ఉంచే గుణం ఉంది. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు వీటిని నిత్యం తీసుకోవడం చాలా మంచిది. అలాగే బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇలా ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. షుగర్ జబ్బు మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాలి.